రెండో అధ్యాయం పూర్తి చేశారు ఇక్కడితో. రాజోవాచ కిందృష్టం భవతా బ్రహ్మన్ ఆశ్చర్యం పధికుత్వవా తన్మమాక్షాహి ఏనాహం కృతకృత్యత్వమాత్మయామని. ఏమంటే మీరు వచ్చే దారిలో గోకర్ణ మహిమ చెప్పారు, బాగానే ఉంది, నేను వెళ్తాను, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాను. కానీ గోకర్ణం దగ్గర నుంచి మీరు వచ్చే టైంలో మధ్యలో ఏదైనా చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా మీరు చూశారా? అలానే మీ ఎక్స్పీరియన్స్లో ఏదైనా చెప్పండి. మీ ప్రయాణం బాగా సాగిందా, మధ్యలో ఏదైనా ఉందా అని దాని గురించి ఒకటి అడిగారు. అడిగితే సమాధానం చెప్తున్నాడు. జాతే మధ్యాహ్న సమయే లబ్ధవాన్ విమలం సరహ. అంటే వింటున్నానయ్యా అన్నాడు. గోకర్ణం నుంచి నేను వస్తున్నాను, మధ్యాహ్న కాలం అయింది, ఓ పెద్ద సరస్సు కనపడింది. ఆ సరస్సులో మంచి నీరు చాలా అందంగా ఉంది. అక్కడ ఆ నీటిలో కాళ్ళు చేతులు కడుక్కుని కాస్త తెప్పరెళ్ళి ఆ మార్గంలో ఉండేటువంటి శ్రమనంతటినీ పోగొట్టుకున్నాను. ఆ పక్కనే ఒక న్యగ్రోధ వృక్షం ఉంది, ఆ చెట్టు నీడ హాయిగా కూర్చున్నాను. ఈ లోపుగా ఒక వృద్ధురాలు, ఒక చండాల స్త్రీ, కళ్ళు లేవు, చాలా ముసిలిది, చూపు అంటలేదు, చాలా బక్కచిక్కిపోయి ఉంది, ఆహారం లేదు, అనేక రకాలైన రోగాలతో బాధపడుతోంది, కుష్ఠరోగంతో బాధపడుతోంది. అటువంటి ఆ అమ్మాయి శరీరం అంతా కూడా చాలా రక్తమాంసాలన్నీ కారుతూ చాలా భయంకరంగా ఉంది. మహాయక్ష్మ గలస్తేన కంఠ సంరోధ దుఃఫలాం, నోటమిట మాట రాకుండా ఏదో అనేక పెద్ద రోగాలతో బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. పళ్ళు ఊడిపోయాయి, జుట్టు అంతా బాగా తెల్లబడిపోయింది, లేచి నడవడానికి వీలు లేకుండా శరీరం సహకరించకుండా ఉంది. అలాంటి మరణోన్ముఖంగా ఉండేటువంటి ఒక చండాల స్త్రీని నేను చూశాను అని. చూసిన తర్వాత అట అంతరిక్ష పదవీం సించంత వివరస్మిభి దివ్యం విమానవానీతం అగ్నాక్షం శివకింకరై. ఇలా చూస్తున్నాను నేను, ఇంకా క్షణంలో ప్రాణం పోతుందేమో అనిపిస్తోంది. ఆ అమ్మాయి ప్రాణం వదిలేసే సందర్భంలో ఓ శివదూతలు అందరూ తీసుకొచ్చి ఓ విమానం తీసుకొచ్చారు అక్కడికి. తస్మిన్ రవీంద్రవహ్నీనాం తేజసామివ పంజరే విమానే సూర్య సంకాశాన్ అపస్యం శివకింకరాన్. శివదూతలు వాళ్ళంతా ఎలా ఉన్నారు అంటే చక్కగా సూర్యుడు లేదా అగ్నిహోత్రుడు అలాగే వెలిగిపోతున్నారు. వాళ్ళ తేజస్యాలురైనటువంటి వాళ్ళు, శివ చిహ్నాలు, రుద్రాక్షలు, భస్మము మొదలైనవన్నీ శరీరం మీద పెట్టుకున్నటువంటి వాళ్ళు, చాలా గొప్ప భక్తులైనటువంటి శివదూతలు నలుగురు దిగారు దానిలోంచి. వాళ్ళందరూ త్రిశూలము, ఖట్వాంగము, చర్మము ఇవన్నీ ధరించున్నారు. చంద్రార్థభూషణా సాంద్ర చంద్ర కుందోరువర్చస. వాడు శివుడు చంద్రరేఖ పెట్టుకుంటే వీళ్ళు చంద్రరేఖలను పెట్టుకున్నారు. శివభక్తి. పౌండ్రక వాసుదేవుడి కథ మనం విన్నాక శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడో వాళ్ళలాగే వేషం, ఆయన ఎలా ఉంటాడో అలాంటి వేషమే వేసుకున్నారు. ఒక పక్కన ఓ శంఖం, ఒక పక్క చక్రం, ఇవన్నీ పెట్టుకుని శంఖ చక్ర గదా పద్మ వనమాల విభూషితుడు శ్రీహరి అంటే మాకు అలాంటివన్నీ ఉన్నాయండి అని. ఎందుకంటే ఒక రకంగా ఆయన అంత భక్తుడు, ఇమిటేషన్, ఆయన లాగా ఉండాలి అని కోరిక. కానీ వీళ్ళు నిజమైన శివభక్తులు, శివదూతలు కనుక ఆయనకి ఇష్టమైన వేషం, ఆయన ఎటువంటి వేషంతో ఉంటారో అటువంటి ఆకారాన్ని ధరించి కిరీట కుండల భ్రాజన్ మహాహి వలయోజ్వలాహ, కిరీటాలు కుండలాలు పెట్టుకుని వాళ్ళు కూడా సర్పభూషితులై ఉన్నారట. ఆ శివ దూతల్ని చూశారట. చూసి వెంటనే వాళ్ళని నమస్కారం చేసి అడుగుతున్నారు ఈయన మహర్షి. నమో నమో వస్త్రివసోత్తమేభ్య త్రిలోచన శ్రీచరణానుగేభ్య త్రిలోక రక్షా విధి మావహభ్య త్రిశూల చర్మాసి గదాధరేభ్య. త్రిదశోత్తమేభ్య, దేవతా సార్వభౌములయ, మీ అదృష్టం ఎంత గొప్పది, మీరు నిత్యం శివుడికి సేవ చేసుకునే భాగ్యం పట్టింది. త్రిలోచన శ్రీచరణ అనుకేభ్య, త్రిలోచనుడు పరమశివుడి యొక్క శ్రీచరణాలని అనుసరించి వారి దగ్గర దూతలుగా ఉన్నారు. మీరు ఎంత అదృష్టవంతులు. ముల్లోకాలని రక్షించేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నవారు, త్రిశూలము, చర్మము మొదలైనటువంటి ఆయుధాలని ధరించిన వారు, మీకు నమస్కారం అయ్యా. మీరందరూ మహేశ్వర భక్తులని తెలుసు, లోకరక్షం మీకు కోసం పని కదా, ఇక్కడికి వచ్చారేంటి, మీకేం పని ఉంది అని అడిగారు. ఆయన అనేసరికి వాళ్ళు బ్రూత కారుణ్యతో మహ్యం యస్మాద్ యోయమిహాగతా, మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో చెప్పండి అని. అప్పుడు శివదూతలు అంటున్నారు, వేషాగ్రే దృశ్యతే వృద్ధ చాండాలి మరణోన్ముఖి. ఇగో ఈ అమ్మాయి టైం అయిపోయింది, ప్రాణం పోతుంది, ఆవిడ్ని తీసుకెళ్ళడానికి మేము వచ్చాము. ఏతా మానేతు మాయాత సంవిష్టా ప్రభునా వయం. మా ప్రభు పరమశివుడు పంపించారు, మేము ఇక్కడికి వచ్చాం, ఇగో ఆవిడ్ని తీసుకెళ్ళడానికి టైం కోసం చూస్తున్నాం, ఇంకెంత ఓ క్షణమో 2 క్షణాల్లో ఆవిడ ప్రాణాన్ని వదిలేస్తుంది, వచ్చిన వెంటనే ఈ విమానం ఎక్కించుకుని ఆవిడ్ని తీసుకెళ్తాము అనేసరికి ఒక్కసారి చాలా ఆశ్చర్యం వేసిందట. అహో పాపీయసి ఘోరా చాండాలి కథమర్హతి దివ్యం విమానమారూఢం సునీవ అధ్వర మండలం. ఇదేంటయా, యజ్ఞానికి తీసుకెళ్తూ కుక్కని తీసుకెళ్తానన్నట్టుగా ఈవిడ మహాపాపాత్మురాలు, అనేక రోగాలతో ఉంది, ఆవిడ శరీరం చూస్తేనే ఎన్ని పాపాలు చేసిందో తెలుస్తోంది,
గత జన్మలో ఉండే పాపం అంతా వ్యాధి రూపంలో పీడిస్తుంది అని కదా మన శాస్త్రం చెప్తోంది. ఇన్ని వ్యాధులతో ఉంది అంటే గత జన్మలో ఎన్నో పాపాలు చేసి ఉంటుంది. అన్ని పాపాలు చేసిన ఈవిడికి శివతూతలు విమానం తీసుకొచ్చి శివ సాహిత్యాన్ని ప్రసాదిస్తాము అన్న చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆజన్మత అశుచిప్రాయాం పాపాం పాపానుగామిని కథమేనాం దురాచారాం శివలోకం నినీషథ. ఇంత దురాత్మరాలు, ఇంత పాపాత్మురాలు, ఇన్ని రకాలైనటువంటి అనాచారాలకి లోనైనటువంటిది ఈవిడ్ని మీరు కైలాసం తీసుకెళ్ళడం ఏమిటి? అత్యాహ నాస్తి శివజ్ఞానం నాస్తి ఘోరతరం తప. ఈవిడికి శివజ్ఞానం లేదు, పెద్ద తపస్సు చేసిందా అంటే అది లేదు. సత్యం నాస్తి దయా నాస్తి కథమేతాన్ని ఏనాం నినీషథాన్. ఆవిడ సత్యము, దానము, ధర్మము, అహింస ఇలాంటివి ఏమి తెలియదు ఆవిడికి. ఇలాంటి మంచి గుణాలు ఏమీ లేవు కదా. మరి మాంసాహారం దొరికితే తింటుంది పాపం, ఎప్పుడు నిరాహారంగానే ఉంది ఆవిడ. ఒకవేళ దొరికితే మాంసాహారం తింటుంది. వారుణీ పూరితోదరాం, తాగడం కోసం మంచినీళ్లు కాకపోతే ఎవరైనా మద్యం ఇస్తే అది తాగుతుంది. జీవహింసారతాం నిత్యం కథమేనా నినీషథ అని వీళ్ళు మామూలుగా భూత సౌహృదం లేదు, ధనధాన్యాలు లేవు, ఇష్టాపూర్తాదులు లేదు, మంచి పని చేయలేదు, తీర్థయానం చేయలేదు, అనేక యజ్ఞయాగాది కర్మలు చేయలేదు, వ్రతములు చేయలేదు, ఎప్పుడూ దేవుణ్ణి శివాని కూడా అనలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈవిడ్ని మీరు ఎలా తీసుకెళ్తారు అని అడిగారు. చెప్తే వాళ్ళు సమాధానం చెప్తున్నారు. అహో ఈశ్వరచర్యాయం దుర్విభావ్య శరీరినాం పాపాత్మానోపి నీయంతే కారుణ్యాత్ పరమం పదం. మా శివుడు ఎంత కరుణా సముద్రుడో తెలుసా మీకు? ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా ఒక్కసారి శివశివ అని అంటే మా స్వామి సంతోషిస్తాడు. అలాంటి వాళ్ళని కూడా ముక్తి ఇచ్చి కైలాసానికి తీసుకెళ్తాడు సుమా అని కథ చెప్తాను వినండి అన్నాడు. బ్రహ్మను సుమహదాశ్చర్యం శృణు కౌతూహలం యది. ఈ చండాలి గురించి కదా నువ్వు అడిగావు. ఈవిడ పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ కన్యకట. ఆవిడ పేరు సుమిత్ర. చాలా మంచి ఆవిడ, యోగ్యమైన కుటుంబంలో పుట్టింది. కైకేయద్విజ ముఖ్యస్య కస్యచిత్ తనయాసతి. కేకయ దేశాల్లో ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క కన్యక. తాం సర్వలక్షణోపేతాం రతేర్మూర్తి వివాపరాం వర్ధమానాం పితృగేహే వీక్ష్యాసన్ విస్మితా జనాః. దినదిన ప్రవర్ధమానంగా పెరిగింది. ఆవిడ బంధువర్గాలందరితోటి కలిపి ఆవిడికి వివాహం జరిగింది. ఓ చక్కటి బ్రాహ్మణ కుమారుడు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కాలవశం చేత ఆ సంతానం సంసారం బాగానే నడుస్తోంది, కానీ ఆ భర్తకి చాలా పెద్ద జబ్బు చేసిందట. ఆ త్వతి తీవ్ర రుజార్జిత రూపయౌవన కాంతోపి పంచత్వమగమన్ మునే. వయస్సులో ఉండగానే యౌవనంలోనే అతడు మహారోగానికి గురై ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. భర్త పోయాడు. పోయిన తర్వాత ఈవిడ పాతివృత్యాన్ని రక్షించుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నం చేసింది. కానీ కాలస్వభావం చేత, వయస్సు యొక్క ప్రభావం చేత ఆవిడ నిలబెట్టుకోలేకపోయింది. మనస్సుని అధీనంలో అట్టపెట్టుకోలేకపోయింది. అనేక నశాక మనోరోధం మదనాకృష్టమంగన. మదనాకృష్టమైనటువంటి మన్మథ బాధలకి తట్టుకోలేక ఆ స్త్రీ కాలు జారింది. అనేక రకాలైనటువంటి చెడ్డ మార్గాలు తొక్కింది. ఎన్నో రకాలైనటువంటి తప్పుడు పనులు చేసింది. దానివల్ల గర్భం వచ్చింది. కుర్రాడు పుట్టాడు. అది స్త్రీ సంగమం శూద్రుడితోటి చేసుకుంది. చేసిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో పడిందిట ఆ బ్రాహ్మణ కాంత. తర్వాత రాజానో బ్రహ్మదండేన యతయో భోగసంగహాత్ లీడం సునా తథైవ అన్నం సురయా వార్పితం పయ రూపం కుష్ఠరుజావిష్టం కులం నశ్యతి కుస్త్రియా. ఎవరు దేనివల్ల చెడిపోతారు అంటే స్త్రీలకి ప్రధాన దోషం కామం. స్త్రియ కామేన నశ్యంతి. ఈ కామము అనేటువంటిది దుష్పూరంగా ఉంటుందట. మన శరీరాన్ని మనం కంట్రోల్ చేయలేం. అది మదన బాధలకి తట్టుకోలేక అంత బ్రాహ్మణ స్త్రీ అంత ధర్మబద్ధమైన జీవితం నడిపింది కూడా తప్పుడు దారిలోకి వెళ్ళింది. అలాంటప్పుడు రాజులు బ్రహ్మశాపం వల్ల నష్టపోతారు. యతీశ్వరులు భోగాలు కావాలి అనుకుంటే చెడిపోతారు. యతయ భోగ సంగహాత్ లీఢం సుధా తదైవాన్నం. అంటే అన్నానికి అశుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే కుక్క ముట్టుకుంటే అన్నం చెడిపోతుంది. సురయావా అర్పితం పయ. మంచి పాలు దేవుడికి నైవేద్యం పెడదాము అంటే దానిలో చుక్క మద్యం వేస్తే అది దేవుడికి పనికిరాదు. అలాగే రూపము, కుష్ఠరోగము మొదలైన రోగాలు వస్తే పోతుంది. కులం అంతా నశించాలి అంటే స్త్రీలు చెడిపోతే కులం నశించిపోతుంది. స్త్రీ సుదుష్టాసు జాయతే వర్ణ సంగ్రహ అని భగవద్గీతలో మన కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. అంచేత స్త్రీలు ప్రధానమైనటువంటి ధర్మస్కంధాలు మనకు. ఈ భూమాత ఎవరి మీద నిలిచింది అని అడిగితే ఒక ఆయన అడిగినప్పుడు గోభిరం విప్రయిశ్చ వేదయిశ్చ సతీభి సత్యవాదిభి అలుబ్ధైర్ దానశీలయిశ్చ సప్తభిర్ధార్యతే మహీయ. గోవులు, విప్రులు, ఆవులు ఉండాలి, బ్రాహ్మణులు ఉండాలి, వేదాలు ఉండాలి. ఈ వరుస ఏమిటి? ఇది చాలా తమాషాగా ఉంది. గోభిహి
విప్రయిశ్చ వేదయిశ్చ సతీభి సత్యవాదిభి. సతీలు అంటే పతివ్రత స్త్రీలు ఉండాలి, సత్యం పలికేటువంటి సత్యవాది అయినటువంటి జనం ఉండాలి. అలుబ్ధయం దానశీలయిశ్చ, లోభము ఎరగనటువంటి దానశీలుడైన దాతలు ఉండాలి. వాళ్ళ వల్ల ఈ 7 వల్ల ఈ జగత్తు నిలబడుతోంది అని. సప్త పర్వతాలు కాదుట, సప్త కుల పర్వతాలు మోస్తున్నాయి అని పురాణ కథలు. లేదా ఆదిశేషం పడగల మీద ఉంది భూమి మండలం అన్ని మాటలు మామూలైన. పర్వతాలు ఉన్నాయి, పర్వతాల మీద భూమి నిలిచింది, లేదా ఆదిశేషం పడగల మీద నిలిచింది, అవన్నీ కాదు నిలవడానికి కారణం. ఇది నిలబడింది అంటే ధర్మం వల్ల నిలబడింది. ధర్మే ప్రతిష్ఠితం, ధర్మమందు జగత్తు ప్రతిష్ఠితమైంది, సత్యమందు జగత్తు ప్రతిష్ఠితమైంది. అలాగే ఈ 7 వస్తువులు గోభిర్ విప్రయిష్ట వేదయిష్టాన్. ఎందుకంటే ఆవుల మీద జగత్తు నిలబడడం ఏమిటి? భూమిలో మనం ఏదో ఇక్కడ గోశాల పెట్టుకున్నాం, 7 8 ఆవులు ఉన్నాయి అంటే ఆవులు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయా? ఆవుల మీద భూమి ఉందా? ఘృతస్య పాత్రాధారం పాత్రస్య ఘృతాధారం అని వేళాకోళంగా శుష్క తర్కం అంటారు. వేళాకోళం తర్కంలో చమత్కారంగా అడిగే మాటలు. దేనికి ఏది ఆధారం? వస్త్రం ఉంది, దారాలు ఉన్నాయి. వస్త్రంలో దారాలు ఉన్నాయా? దారాల్లో వస్త్రం ఉందా? అని అడిగాం అనుకోండి, ఏం తెలుస్తుంది? వస్త్రంలో దారాలు ఉన్నాయా? దారాల్లో వస్త్రం ఉందా? అలాగే గిన్నెలో నెయ్యి ఉందా? నేతిలో గిన్నె ఉందా అని అంటే తర్కశాస్త్రం తాలూకు స్వభావం ఏమిటంటే కొన్ని వస్తువులు 2 సంయోగ సంబంధంతో కలిసి ఉంటాయి, కొన్ని వస్తువులు సమవాయంతో కలిసి ఉంటాయి. అంటే అవయవాలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకి ఇల్లు కట్టుకున్నాం మనం. ఈ ఇల్లు ఎక్కడుందండి అన్నాడు. ఇల్లు ఎక్కడుందండి అంటే ఇటుక సిమెంటు ఇనుము మొదలైన వాటిల్లో ఉంది ఇల్లు. అంటే ముందు మెటీరియల్ ఉంది, ఇల్లు తయారక ముందు ఈ మెటీరియల్లో ఇల్లు కట్టాం. ఇల్లు కూలిపోయిన తర్వాత కూడా ఈ మెటీరియలే ఉంటుంది. వాటిని అసెంబుల్ చేసాం మనం. ఈ వస్తువుల్ని కలిపితే ఇల్లు అయింది. ఇల్లు కూల్చేసాము అంటే ఈ వస్తువులుగా మిగిలిపోయాయి. అంటే ఈ వస్తువుల్లో ఇల్లు తయారైంది అంటాం. అలాగే దారాల్లో వస్త్రం ఉంది అనాలి తప్ప వస్త్రంలో దారాలు ఉన్నాయి అనకూడదు. లోక వ్యవహారం మోహకంగా ఉంటుంది. లోకంలో వస్త్రంలో దారం ఉంది అంటారు. వస్త్రంలో దారం ఎలా ఉంటుంది? వస్త్రం తయారవ్వక ముందే ఉన్నాయి దారాలు విడివిడిగా. ముందుగా ఉన్న దారాల్లో వస్త్రం తయారైంది, మళ్ళీ బట్ట చిరిగిపోతే దారాలుగా మిగిలిపోయింది. ఇంత ముందు ఉన్నది ఏదో అది కారణం, దానిలో పుట్టిన వస్తువు కార్యం అవుతుంది. అంటే వస్త్రము దారములలో పుట్టింది. వస్త్రం జీర్ణమైపోతే మళ్ళీ దారాలుగా ఉండిపోతుంది. కాబట్టి దారాలే వస్త్రానికి ఆధారము. ఇలా చెప్పావు కదా అని గిన్నెలో నెయ్యి అంటే నెయ్యి గిన్నెలో ఉంది కనుక నేతిలో గిన్నె ఉందండి అనకూడదు. దానికి తేడా ఏంటి అంటే దానికి అవిర్భావం ఉంది. వస్త్రము దారాలు అనేది ఒకటి అవయవం, రెండోది అవయవి. మనిషి, మనకి కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు. ఈ అవయవాల్లో మనిషి ఉన్నాడు అనొచ్చు. మనిషిలో అవయవాలు ఉన్నాయి అనకూడదు. అవయవాల్లో అవయవి ఉంది అనాలి. అవయవావిర్భావం ఎక్కడుందో అక్కడ ఏది ఆధారము అనే దగ్గర వ్యవస్థ. ఇది చమత్కారంగా ఇది ఆధారం కాదు. గిన్నెకి నేతికి సంబంధం కల్పితం. ఇప్పుడు పోతే అల్లో పోసాం, ఆ నెయ్యి గిన్నెలో తీసేసి ఇంకో డబ్బాలో పోస్తే ఈ గిన్నె ఖాళీ. అలాగే అంటే విడతీయరాని బంధం ఎక్కడుంటుందో అక్కడ మాత్రమే అవయవాల్లో అవయవం ఉంటుంది అనాలి. ఇది ఒకప్పుడు కలిసింది. ప్రయాణం చేస్తున్నప్పుడు మన పక్కన ఎవరో కూర్చున్నారు, అంటే ఇద్దరు కలిసి వచ్చారు కదా అంటే ఏమో అక్కడే దిగిపోయాడు ఆయన. ఇప్పుడు సరదాగా మాట్లాడడం 5 నిమిషాలు అంతే, మధ్యలో కలిసాం మధ్యలో పోయాం అంతే. దానికి మనకి సంబంధం శాశ్వతం కాదు. అలాగే శాశ్వతమైన సంబంధం ఉన్న చోటుల్లో వ్యవస్థ అది. అలాగే ఎందుకోసం వచ్చాను దీనికోసం మనకి ఇక్కడికి ఇలాగా అనేక రకాలైనటువంటి రోగాలతో స్త్రీలు బాధపడతారు అన్నామే. అన్నప్పుడు భూమి ఎవరి మీద ఆధారపడి ఉంది అని ప్రశ్న వేశాం. గోభిర్ విప్రయిష్ట వేదయిష్ట అన్నప్పుడు గోవుల వల్ల భూమి నిలబడింది అంటే గోవుల వల్ల భూమి నిలబడలా. గోవులు అనేటువంటివి గోక్షీరము వయోవ్రతంగా యజ్ఞాల్లో ఉపయోగపడుతుంది. పైసాగ్నిహోత్రం చేయడం, ఆ అగ్నిహోత్రం చేస్తే అగ్నిహోత్రం వల్ల దేవతలకి హవిర్భాగాలు వస్తాయి. హవిర్భాగాలు వస్తే దేవతలు తృప్తి పొంది వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం కురిస్తే పంటలు పండుతాయి. పంటలు పండితే మనకి తిండి ఉంటుంది. అంచేత మనం అందరం దేని మీద నిలబడ్డాం అని అంటే పరంపరగా గోవుల మీద నిలబడ్డాం. కానీ ఇవాళ పాపం గోవులన్నింటినీ కమేళాకి తొలిసే పరిస్థితి వచ్చేసి ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి.
పాలు ఇవ్వని ఆవు అంటే అసలు పెంచడు, వాడికి గడ్డి కూడా పెట్టరు. అర్ధకర్య విద్య అని ఒకప్పుడు ఎవరో మా గురువుగారు చెప్పేవారు. విద్యలు మనం చదువుకునే చదువులు కూడా రకరకాలు ఉంటాయి. డబ్బు సంపాదించే విద్య వేరు, మోక్షకర్య విద్య వేరు, కీర్తి ప్రతిష్టలు వచ్చే విద్య వేరు. వేదం చదువుకున్నాను అంటాడు అనుకోండి, ఏం చేస్తాడు వేదం చదువుకుని? నాకేం ఉపయోగం అండి, మీరు వేదం చదువుకున్నారు అయితే అంతకంటే 4 జ్యోతిషం చెప్పుకుంటే 4 మొక్కలు మంచి ముహూర్తం పెట్టండి, నా జాతకం ఎలా ఉందో చూడండి అంటే ఇది పాపులారిటీ. జ్యోతిషము, వాస్తు లేదా ఆయుర్వేదము ఇలాంటి వాటికి ప్రజోపయోగం ఎక్కువ. ఈ రోజుల్లో ఇప్పుడు మనకు ఉపయోగపడే విద్యలు. కానీ పరమార్థంగా మోక్షానికి ఉపయోగపడేవి అంటే వేద శాస్త్రాలు లాంటి విద్యలు, పరమార్థ విద్యలు. అలాగే ఎడ్లుంటాయి, గోసంతతికే చెందుతాయి. ఎడ్లు పాలు ఇవ్వవు, కానీ ఎడ్లు ఏం చేస్తాయి అంటే వ్యవసాయానికి ఉపయోగపడతాయి, మంచిదే. అది ఇది కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడకుండా ఉండేటువంటివి ఆబోతులు, ఎనుగు అలాంటివి ఉంటాయి. అవేందుకు అంటే అది వంశోత్పత్తి హేతువు, గో సంపదను పెంచుతాయి. అవి మాకు పాలు ఇవ్వలేదు, లేకపోతే బండి లాగలేదు కనుక వాటిని మనం అన్నం పెట్టి వదిలేస్తాము అన్నారు అనుకోండి. అవే కనుక లేకపోతే తర్వాత ఫ్యూచర్ జనరేషన్ లేదు. అందుచేత ప్రతిదీ ఉపయోగమే. ఇవాళ తాత్కాలికమైన ఉపయోగం, కొంచెం దూరంగా ఉపయోగం, శాశ్వతమైన ఉపకారం, పరమ పురుషార్థానికి సాధకం. ఈ రకంగా ప్రయత్నాలు చేస్తే గోవులు ద్రవ్యాలని సంపాదింపజేసి యజ్ఞాలకు ఉపయోగపడతాయి. బ్రాహ్మణులు యజ్ఞాలు చేసి యజ్ఞములో ఆర్తిథ్యాలు పొంది అధ్వర్యులను, యజమానులను, లేకపోతే హోతాను, ఉద్గాతాను రకరకాలైన ఆర్తిథ్యాలు చేసి వాళ్ళు యజ్ఞాల్లో సహకరిస్తున్నారు. వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేయిస్తున్నారు. యాజన తత్పరులు కాబట్టి బ్రాహ్మణులు లోకానికి కావాలి. వాళ్ళు ఉన్నారు, గోవులు ఉన్నాయి, కానీ మంత్రాలు లేవు అన్నారు అనుకోండి. మంత్రాలు లేకపోతే అవేమి చేయవు, ఉపయోగపడదు. మనం చెక్ అంతా రాసేసి కింద సంతకం పెట్టడం మానేసాం అనుకోండి, చెక్కులో ₹1,00,00,000 అంకేసాం, 1 crore ఓన్లీ, 2 అడ్రస్ బాగానే ఉంది, బలంగా ఉంది, చెక్ అంతా కింద సంతకం లేదు అంటే ఆ చెక్ ఎలా చెల్లదో అలాగే మంత్రం లేని యజ్ఞం ఉపయోగం లేదు. ఎంత బ్రాహ్మణులు గట్టివాళ్ళే అయినా, ఎన్ని రకాల మంచి మంచి పదార్థాలు దగ్గర పెట్టుకున్నా దానికి సంతకం లాంటిది పవర్ఫుల్ మంత్రం. ఆ మంత్రపూర్వకంగా చేయాలి యజ్ఞాన్ని. అంచేత గోభిర్ విప్రయిశ్చ వేదయిశ్చ, ఇవి లోకరక్షణం. సతీ పతివ్రత స్త్రీల వల్ల ఆగింది, లేకపోతే రేపు సూర్యోదయం కాకూడదు అని అంటే అనసూయాదేవి చేసినటువంటి ఆ గాఢ స్తంభనానికి బ్రహ్మాది దేవతలు గడగలాడిపోయారు. పతివ్రత శాపాలకి ప్రపంచం తల్లకిందులు అయిపోతుంది. అంచేత పతివ్రతలు ఆధారం, సత్యం పలికేటువంటి వాళ్ళు ఆధారం. దానం, లోభం లేకుండా దానం, దానే సర్వం ప్రతిష్ఠితం. దానము అనేది చాలా గొప్పది. దానం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. దానం వల్లే లోకానికి అందరికీ కూడా ఉపకారం కలుగుతుంది. దానం వల్లనే దేవతలు తృప్తి చెందుతారు. తస్మాత్ దానం పరమం వదంతి అని నారాయణోపనిషత్తు దానమే చాలా గొప్పది అని చెప్తుంది. వీటి వల్ల జగత్తు నిలబడింది అని చెప్తున్నారు. మరి ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమంటున్నాము అని అంటే, అలాంటి ఆలోచించేటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆ భర్త పోయిన తర్వాత ఈ అమ్మాయి చెడిపోయింది, కులీన స్త్రీ చాలా మంచి కులంలో పుట్టింది, మన కులానికి అవమానం చేసేటువంటి చెడు ప్రవర్తన లోనైంది, కాబట్టి ఇవన్నీ మనం వెలేద్దాం అని అనుకుని తత్యజురు గోత్రత దూరం గృహీత్వా సకచగ్రహం నడిపెట్టి గంటేశారు అన్నాడు. ఇంట్లో ఆవిడ పాపం బయటకు వచ్చేసింది, బంధువులందరూ వదిలేశారు, భర్త లేనే లేడు, అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలు పాలైపోయింది, చాలా బాధపడుతోంది, అడవుల్లో తిరుగుతోందిట. అప్పుడు వచ్చిన తర్వాత గృహం వినాయ సామ్నాచ విధవాం శూద్రనాయక సా నారీతస్య మహిషీభూత్వాచేన దివానిశం రమమాణ క్వచిద్దేశే న్యవసద్ గృహవల్లభ. ఓ శూద్రుడు ఇదే అవకాశం అనుకున్నట్ట ఆవిడని చేరతీశాడు. వాళ్ళిద్దరికీ మళ్ళీ సంసారిక సుఖాలు వచ్చాయి, వాడికి ఒక కుమారుడు పుట్టాడు అని కొంత కథ అంతా రాసిన తర్వాత ఈ అందరూ కూడా ఈవిడ వృత్తాంతాన్ని చాలా నీచంగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడు అనుకుంటూ ఉంటే ఆవిడేం చేస్తుంది, ఆ శూద్ర గృహంలో వంట వార్పు కోసం అని వచ్చినప్పుడు ఏదో పరధ్యానంగా ఏదో మాంసాహారం అలవాటు పడింది కనుక మాంసం వండడం అనే ఉద్దేశంతో ఒక గోవత్సాన్ని తీసుకొచ్చి ఏకం జఘాన గోవత్సం క్రోశంతం నిశి దుర్భగా నిహతం గృహమానీయ జ్ఞాత్వా గోవత్సం అంగన భీతా శివశివేత్యాహ కేనచిత్ పుణ్యకర్మణ. ఆ గోవు తలుకు పిల్ల అది ఏదనుకుందో, ఏ మేకనుకుందో ఏముందో దాన్ని వధించి దానిని ఆహారం పెట్టిందట అతను అని పెట్టినప్పుడు అప్పటికి ఆవిడికి మళ్ళీ పూర్వపుణ్య పరిపాకం కలిగి శివ 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 అందట.
ఈ గోవుని చంపాను, అయ్యో నేను ఎలా పుట్టానో, ఏ వంశంలో పుట్టానో, ఎలాంటి స్థితిలోంచి ఏ స్థితికి దిగజారిపోయానో, ఇంతవరకు నాకు కళ్ళు తెలియకుండా కామంతో కళ్ళు మూసుకుపోయాయి, ఇవాళ ఇంత నీచానికి దిగజారాను, గో తాలూకు వత్సని, ఓ లేక దూడని మధించాను, దాన్ని చంపేసే పాపాన్ని వచ్చింది. శివశివేత్యాహ కేనచిత్ పుణ్యకర్మణ. అప్పటి నుంచి చాలా బాధపడిపోయిందట. చాలా అనేక రకాలైనటువంటి సరే ఆ గోవత్సాన్ని అతనికి భోజనం పెట్టింది అలా అనుకుంది. మనస్సులో అక్కడి నుంచి వాడికి ఈవిడ చాలా పశ్చాత్తాపం పొందింది. ఎప్పుడైతే ఈ గోవత్సని చంపాను అనేటువంటి మనస్సులో పరితాపం వచ్చిందో అప్పుడు అందరూ కూడా వీళ్ళందరికీ కాలస్య వశమాపన్న జగామ యమమందిరం, మనస్సులో బాధ పెట్టేసుకుంది. ఆ మానసికమైన వ్యధతోటి అయ్యో ఇంత తప్పు పని చేసేసాను అని అనుకుని మానసికమైనటువంటి ఒక బెంగ పెట్టేసుకుని దానితో కృషించి చివరికి కాస్త చనిపోయింది. యమోపి ధర్మమాలోక్య తస్యాః కర్మచ పౌర్వికం నిర్వర్త్య నిరయావాసాత్ చక్రే చండాల జాతికాం. ఆవిడ యమపురంలో చాండాలి గర్భంలో మళ్ళీ వచ్చింది, యమబాధలు పడింది, తర్వాత మళ్ళీ ఓ చాండాల గర్భంలో పుట్టింది. అది ఈ చాండాల కన్యక. ఇంతకు ముందు కథ చెప్పాడు. ఇప్పుడు ఈ శివదూతలు విమానం తీసుకొచ్చి ఏ వృద్ధురాలు చచ్చిపోతూ ఉంటే ఈవిడిని తీసుకెళ్తానని అన్నారో, ఈవిడ యొక్క పూర్వ వృత్తాంతంలో ఒక బ్రాహ్మణ స్త్రీ జరిగిన వృత్తాంతం అంతా ఈ రకంగా చెప్పి ఈవిడయ్యా మళ్ళీ చాండాలిగా పుట్టింది. తత్పితా కోపి చాండాలో దేశే కుత్రచిత్ ఆస్థిత తాం తాదృశీమపి సదాం కృపయా పరిపోషయత్. అలాంటి ఈవిడ ఈ జన్మ ఎత్తి చేసినటువంటి ప్రాయశ్చిత్తాలకి, చాలా రకాలైనటువంటి బాధలకి ఎందుకు ఈ రకంగా వచ్చింది అనేటువంటి మాటకు వచ్చి ఈవిడ చాలా వయస్సు అంతా కూడా అనేక రకాల భిక్షాటనం చేసుకుంది, ఎన్నో రకాల బాధలు పడింది. ఏ రకంగానూ కూడా ఆవిడకి ఏమీ లేకపోతే ఒక రోజు అలాగా యాచన చేస్తూ చేస్తూ ఎక్కడైనా ఇప్పుడు అన్నం దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో మహాజనాన్ని యాచయుతం చచాలచి శనైశ్చనై కరావలంబేన అన్యస్యా ప్రాగ్జన్మార్జిత కర్మణ. అప్పటికి కర్మ పరిపాకమయ్యి ఒక రోజున పూర్వ పుణ్యం చేత మహాజనులందరినీ యాచిస్తూ జనై కటిపరీయాంటి గోకర్ణ క్షేత్రం ఆయయౌ. ఆ చాండాల కన్యక గోకర్ణ క్షేత్రానికి వచ్చింది. వచ్చి తతో విదూరే మార్గస్య నిషన్నా వివృతాంజలికి, ఆ దేవాలయం ముందున 10 మంది భక్తులు వస్తారు, అక్కడ మనకి ఏదైనా ఎవరైనా దానం చేస్తారు అని అక్కడ యాచన కోసమని అక్కడ కూర్చుందట. ప్రాగ్జన్మార్చిత పాపౌహి పీడితాయా స్థిరం మమ ఆహార మాత్రదానేన దయాంకురత భోజనా. ధర్మం చేయండి బాబు అనే మకుటం ఉంది, దానం చేయ బాబు ధర్మం వస్తుంది అని పాటల్లో కూడా పెట్టేశారు. అది మకుటం వేదవ్యాసుల వారు చెప్పే మాట. దయాంకురత భోజనా, ఓ జనులారా దయాన్ చేయండి, దానం చేయండి అనే మకుటంతో కొన్ని శ్లోకాలు వరుసగా రాశారు. త్రాతార పరమార్థానాం దాతార పరమాంశికాం కర్తారో బహుపుణ్యానాం దయాంకురత భోజనా వసనాశనహీనాయాం సురితాయాం మహీతలే మహాపాంస నిమగ్నాయాం దయాకురత భోజనా అని ఈ రకంగా ఓ జనులారా నా మీద దయ చూపండి అనేటువంటి మకుటంతో చాలా ప్రార్థన శ్లోకాలు వరుసగా ఒక 5-6 శ్లోకాలు వరుసగా చెప్తూ ఆవిడ నాకు ఏ రకంగానూ ఉపకారం చేయండి, ఈ బాధల్లో ఉన్నాను, ఇబ్బంది పడుతున్నాను, ఆకలేస్తోంది, చలేస్తోంది, కప్పుకోవడానికి గొడ్డ లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని ఆవిడంతా రకరకాలైన బాధలు పడుతూ చెప్తోంది. వీడు వెళ్తూ ఉంటే ఒకడు వచ్చాడు. ఏవం అభ్యర్థయస్తు చాండాల్యా ప్రసృతే అంజలు, ఇలా దోషులు పట్టి అడుక్కుంటాను. అడుక్కుంటే ఉంటే ఒకడేమన్నాడు, ఏక పుణ్యతమ పాంథ ప్రాక్షిపత్ బిల్వమంజరీం. వాడు శివారాధన చేసుకుందామని వెళుతున్నాడు. వెళ్తూ ఉంటే ఈవిడ అదే అడుక్కుంటాను. తన దగ్గర ఉన్నదే ఉద్దేశంతో ఆ బిల్వదళాల తాలూకు ఓ గుత్తి దాన్ని తీసుకొచ్చి ఆవిడ చేతిలో వేసేట్టు. ఈవిడేమంది, తామంజలవు నిపచితాం సా విమృశ్య పునః చూసింది ఏదో తినే వస్తువేమోనని. మారేడాకులు ఏం తింటుంది అనేది అభక్ష్యేత్యేవ మత్వాస దూరే ప్రాక్షిపదాతురా. కోపం వచ్చింది, అసహనం. తినే వస్తువు అడిగితే ఈ ఆకులు ఇస్తావేంటి, మారేడాకులు ఇచ్చావు దుర్మార్గుడా, నా మీద వేళాకోళమా అనే భావం పడింది. అది తీసుకెళ్లి దూరంగా విసిరేసిందిట. ఆ విసిరేయడంతో ఏమైంది, తస్యా కరేణ నిర్ముక్త రాత్రవు సా బిల్వమంజరి పపాత కస్యచిత్ దృష్ట్యా శివలింగస్య మస్తకే. ఆ పడ్డం ఎక్కడుంది, ఆ రాత్రి చీకటి ఎలా తెలియలేదు, విసిరేసింది. ఆ విసరడంతో శివలింగం నెత్తిమీ పడింది. పడ్డంతో శైవం శివచతుర్దశ్యాం రాత్రవు పాంథజనాన్ ముహు యాచమానాభి ఎక్కించిన లేభే దైవయోగత. ఇప్పుడు కథనంతటినీ సమాప్తి చేస్తున్నారు అనమాట. ఉదాహరణ, ఆవిడ మాఘకృష్ణ చతుర్దశి, ఆవిడ ఉపవాసం చేయాలని అనుకోలేదు. ఆ వేళ శివరాత్రి అని ఆవిడకి అసలు తెలియదు. ఎక్కడెక్కడో తిరిగింది. అది గోకర్ణ క్షేత్రం అని తెలుసా, తెలియదు. ఆ వేళ శివరాత్రి అని తెలుసా, లేదు. ఉపవాసం చేయాలనుకుందా, లేదు. తిండి దొరక్క మాడింది.
తిండి లేక ఆ వేళ తినడానికి ఏమీ దొరక్క ఉపవాసం మాడింది. ఆ వేళ శివ చతుర్దశి అనేటువంటి మాట తెలియకుండా కూడా అక్కడే ఉంది. తత్ర ఉషిత అనయా రాత్రి భద్రకాళియాస్తు పృష్ఠతః కించిదుత్తరతస్థానం తదర్థేన అతిదూరితః. అక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. ఆ ఆలయం వెనకాల ఆవిడ అలా కూర్చుంది. పొద్దు నుంచి ఏమీ తిండి లేదేమో, నిద్ర కూడా పట్టలే. జాగరణం ఫలితం కూడా వచ్చింది. వచ్చిన తర్వాత చిరా ఉపవాసం చేత నిపతంతి పదే పదే క్రందంతి బహురోగార్త వేపమాన భృచాతర అతీత్యైతావతీం భూమిని నిపపాత విచేతన. ఆ తర్వాత అక్కడికి చివరికి వచ్చేసరికి ప్రాణం వదిలేసింది అని. అథ విశ్వేశ్వర శంభు కరుణామృత వారిభి ఏనా మానయతే త్యస్మాన్ యుజే సవిమానకాన్. ఇది పరిస్థితి ఇవిడి. ఇవాళ గోకర్ణ క్షేత్రంలో శివరాత్రి పర్వం నాడు ఉపవాసం చేసి జాగరణం చేసి రాత్రి వేళ శివలింగం మీద బిల్వపత్రంతో అర్చన చేసి ఆవిడ ప్రాణం వదిలేసింది అంటే ఈవిడికి నేను విమానం తీసుకురావడంలో తప్పే ఉంది. ఎన్ని పాపాలు ఏం చేస్తే మాకు అనవసరం. ఆవిడ అనుకోకుండానైనా సరే జ్ఞాత్వా అజ్ఞాత్వాపి తెలిసినే చేసినా తెలియక చేసినా శివనామస్మరణం చేసింది, శివ పూజ చేసింది. ఈ మహాక్షేత్రంలో ప్రాణోత్క్రమణం అయ్యింది. శివుడి సన్నిధానంలో మరణం లభించింది. అది కూడా బిల్వపత్రంతో శివలింగానికి అర్చన జరిగింది. అంచేది ఇది చాలా గొప్పది. అంచేది మేమందరం వచ్చామన్నారు. ఏషా ప్రవృత్తి చాండాళ్యా హతవేహ పరికర్తత తథా సందర్శిత శంభో కృపణేసు కృపాలత. అది మా స్వామి దయ అంటే. ఎన్ని పాపాలు చేసినా చివరికి ఒక్కసారి స్వామి నువ్వే శరణు అని అంటే మా స్వామి సంతోషిస్తాడు. పరమశివుడు దయాంతరంగుడు. ఆయన ఇన్ని పాపాలని క్షమించి కైలాసాన్ని ప్రసాదిస్తాడు అనడానికి ఈ కథ కావాలి. కర్మ పరిపాకం ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా చూడండి. కేవలం చివరిని ఉంది కదా అంచేత మనందరం కూడా హాయిగా తిరిగేసి చెట్టు చివరిని ఎప్పుడప్పుడు చూద్దాంలేండి, ఓ మారేడు పత్తు దాన్ని పడేద్దాంలేండి అంటే అది అలా అవ్వదు. ఆ టైం రాదు. అంచేత కర్మ పరిపాకం చెప్తున్నారు కొన్ని మాటలు. ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది అని అంటే ఏదేతయా పూర్వభవేన అన్నదానాదికం కృతం క్షుత్పిపాసాది క్లేశై తస్మాదిక నిపీడ్యతే. ఈవిడ పూర్వజన్మల్లో అన్నపానాలు ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి అన్నం పెట్టలేదు, నీళ్లు ఇవ్వలేదు. కాబట్టి ఈ జన్మలో ఈవిడికి నీరు నిప్పు దొరకలేదు, ఈవిడికి అన్నం దొరకలేదు. ఆకలి తప్పులతో ఇప్పుడు బాధపడడానికి కారణం గత జన్మలో అన్నపానాదులు ఇవ్వలేదు. యదేశ మదవేగాంధ చక్రే పాపం మహోల్బణం కర్మణాపేన జాత్యందా బభూవ అత్రైవ జన్మని. మద పీడితురాలై బ్రాహ్మణ జాతిలో పుట్టి కూడా విధవరాలై అనేక రకాలైన మదన బాధల కోసం ఇష్టం వచ్చినటువంటి స్వైర ప్రవృత్తి కలిగి వ్యభిచార దోషాన్ని చేసింది కనుక పుట్టుగుడ్డిగా ఇప్పుడు పుట్టింది. అంటే గత జన్మలో వ్యభిచార దోషం చేస్తే ఈ జన్మలో జాత్యంధురాలై పుట్టింది. కర్మ విపాక సంహిత. ఎప్పుడెప్పుడు ఏ తప్పుడు పని చేస్తే మళ్ళీ జన్మలో ఎటువంటి ఫలితం వస్తుంది అనేదాన్ని చూపిస్తున్నారు అన్నమాట. అంటే ఇవాళ మనం పుట్టుగుడ్డి వాళ్ళు అంటే వాళ్ళ మీద దయ చూపిస్తాం మనం. వీళ్ళు మా గత జన్మలో ఇలా చేస్తుంటారండి అని అంటే వాళ్ళకి కష్టం, మనకి కష్టం. కానీ ఫలితం అది. దీనివల్ల అవేర్నెస్ ఏమిటి, మన హెచ్చరిక ఏమిటి అంటే ఇవాళ గుడ్డి వాళ్ళందరినీ చూసి మీరు జన్మల పాత జన్మలో ఇలా చేశారు అండం కాదు. మళ్ళీ జన్మలో మనం గుడ్డి వాళ్ళుగా కాకుండా పుట్టాలి అంటే ఈ జన్మలో ఇలాంటి తప్పుడు పనులు దగ్గరికి రానివ్వకుండా ఉండాలి అని మనం హెచ్చరిక కోసం తప్ప మనం జాగ్రత్త పడడానికి ఉపయోగిస్తుంది కానీ శాస్త్రం ఇతరులను విమర్శ చేయడానికి కాదు. అపి విజ్ఞాయ గోవత్సం యదేశ అభక్షయత్పురా కర్మనాథేన చాండాళీ బభూవేహ విగర్హిత. గత జన్మలో ఆవిడ గోమాంసము అని తెలిసి శివశివ అంటూ దాన్ని నరికేసి తినేసి ఆ గోవత్స భక్షణం చేయడం వల్ల ఈసారి చాండాల జన్మ వచ్చింది. యదేశ ఆర్యపథం హిత్వా జారమార్గరతాపుర తేన పాపేన కేనాదు దుర్వృత్త దుర్భగాపివా యదా ఆశ్లిక్షన్ మదావిస్త జారేణ విధవాపుర తేన పాపేన మహత బహుకుష్ఠవ్రణాన్విత. ఇదివరకు వైధవ్యం బాధ వచ్చిన మదన పీడితురాలై అనేక రకాలైన కామసుఖాలను అనుభవించింది కనుక దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు కుష్ఠవ్యాధి, అనేక రకాలైన శారీరక వ్యధలు, రోగాలు, శరీరంలో ఉండేటువంటి వ్రణాలు, కురుపులు ఇలాంటివన్నీ వచ్చాయి. కామార్థాయదయం స్వైరం శూద్రేణ రమితాపుర మహాశృక్మూల్యక్రమేపి ప్రీజ్యతే తేన పాప్మన. ఇది వరకు కామభోగాలు అనుభవించడానికి ఎంత సరదా పడిందో ఇప్పుడు శరీరంలో ఉండేటువంటి ఈ క్రిములు కీటకాలు అన్ని శరీరాన్ని దొలుస్తూ ఉంటే అంత బాధన పడుతోంది. కాబట్టి యదేతయా పూర్వభవే సురాపీత విమూఢయ మహాయక్ష్మార్తి హృత్సూలై ప్రీజ్యతే తేన పాప్మన. ఇది వరకు మద్యం తాగింది, ఇవాళ శూల బాధలు పడుతోంది, మహాయక్ష్మ రోగం బాధపడుతోంది. ఆర్తిహృత్సూలై పీడ్యతే తేన పాప్మన. అత్రైవ సర్వమర్త్యేషు పాపచిహ్నాన్ని కృత్స్నసహ లక్ష్యంతే మునిశార్దూల సవివేకైర్మహాత్మభిః.
ఇలా గత జన్మలో చేసిన ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తోంది అన్నాం. అలా కాదు, అత్యుత్కటై పుణ్యపాపై రిహైవ ఫలమస్నుతేను. ఆ పాపం పరాకాష్ఠ చెందితే ఆ ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఈ జన్మలోనే దాని ఫలితాలు కూడా మనం అనుభవించే పరిస్థితి వస్తుంది. అందుచేత ఏ బహురోగార్తులై ఉంటారో, ఎవరైతే పుత్రవులు లేకుండా ధనాలు లేకుండా ఉంటారో, ఎవరైతే అనేక రకాల ఈతిబాధలు పడుతుంటారో, వారందరూ గత జన్మలో అనేక రకాలైనటువంటి తప్పుడు పనులు చేస్తున్నాము అని వాళ్ళలో వాళ్ళు తెలుసుకుని రియలైజ్ అయ్యి వాళ్ళు కొంత అయినటువంటి మనస్సుకి పరిపాకం తెచ్చుకుని వాళ్ళు దానికి ప్రాయశ్చిత్తంగా వాళ్ళు చేయాల్సినటువంటి శివ పూజాదులు చేసుకోవాలి. హీన విరూప నిర్విద్యా వికలాంగా కుభోజనా ఏ దుర్భాగ్యా నిందితాస్త్రయే చ అన్యే పరసేవకా ఏతే పూర్వభవే సర్వే సుమహత్పాపకారిణ. ఇవాళ కష్టం పడుతున్నాము అంటే గత జన్మలో మంచి పని చేయలేదు అని అర్థం. దానికి పరిహారంగా కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏవం విమృష్ట యత్నేన దృష్ట్వా లోకజన స్థితిం బుధో నకురుతే పాపం యది కుర్యాత్ ఆత్మ. ఇలాగ దీన్ని చూసి, లోకాన్ని చూసిన తర్వాత తెలివైన వాడు ఏం చేస్తాడు, మనస్సుకి ఒక రకమైన అదుపు సంపాదించుకుని అయ్యో ఇలాంటి తప్పుడు పనులు మనం ఎప్పుడు చేయకూడదు. లోకమే గురువు. గురువు అంటే ఎవరో పెద్ద పీఠాధిపతుల దగ్గరకో మఠాధిపతుల దగ్గరకో వెళ్ళి దండాలు పెట్టి ఉపదేశాలు పొందక్కల్లా. లోకాన్ని చూసి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. వాళ్ళని చూసి అయ్యో ఇంత కష్టపడుతున్నాడు, ఇగో ఆ స్థితిలో మనం రాకూడదు. ద్వారం ద్వారా మఠం భిక్షు శిక్షత్యేవ నకి యాచతే అదత్వా మాదృశో మాభూహు దత్వా త్వం త్వాదృశో భవ అనే శ్లోకం సంస్కృతంలో. మన ఇంటికి వచ్చే ముష్టివాడు మనని అడుక్కోవడానికి రావటం లేదు, మనకి పాఠం చెప్పడానికి వస్తున్నాడు అని. ఏమిటా పాఠం అంటే గత జన్మలో నేను ఇవ్వకపోవడం వల్ల నేను ఏ స్టేజ్లో ఉన్నాను, నువ్వు మళ్ళీ ఇచ్చి నీ స్థితిని నువ్వు కాపాడుకుంటావో లేకపోతే నా వెనకాలే క్యూలో వచ్చేస్తావో నువ్వు ఆలోచించుకో మళ్ళీ జన్మలో. అంటే అదత్వా మాదృశో మా భూహన్, ఇవ్వకుండా నాలాంటి వాడు కావద్దు, ఇచ్చి నీ స్థానాన్ని నువ్వు నిలబెట్టుకో. దానం చేస్తే మంచి ఫలితాలు మంచి జన్మలు వస్తాయి, లేకపోతే నా వెనకాలే నువ్వు రావాల్సి వస్తుంది ఇంకో వీధికి అని ఉపదేశం చేస్తున్నట్టు వాడు మనకి. లేదా వాడిని నీచంగా మనం చిత్రించగలించకూడదు. వాడి బాధ వాడు పడుతున్నాడు రైతే, మనకి ఏమిటి పరీక్ష అంటే మనకి ఒక పాఠం నేర్పుతున్నాడు అని. ఆ రకంగా కేన పాపేన మహత అని ఆ మహాపాపాలు చేయడం వల్ల ఈ రకమైన దురవస్థ మాకు వచ్చింది, ఇటువంటి దురవస్థ నుంచి బయటపడడానికి మేము ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో సదా సత్కర్మ సేవేక దుష్కర్మ సతతం త్యజే. మంచి పనులు సేవించండి, మంచి పనులు చెయ్యండి, దుర్మార్గమైన పనులన్నిటినీ మానేయండి. పుణ్యం సుఖార్థి కుర్వీత దుఃఖార్థి పాపమాచరే. పుణ్యం చేసేవాళ్ళు ఎవరు? సుఖం కావాలనుకునే వాళ్ళు పుణ్యం చేయాలి, దుఃఖం కావాలనుకునే వాళ్ళు ఉంటే పాపం చేయాలి. కానీ లోకం అలా లేదు. పుణ్యం కావాలనుకుంటారా అంటే అనుకోవట్లేదు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నకుర్వంతి మానవా నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నత. పుణ్య ఫలం సుఖం కావాలంటున్నారు, పుణ్యం మాట నాకు వద్దండి అంటున్నారు. పాప ఫలం దుఃఖం నాకు వద్దు అంటున్నారు, కానీ ప్రయత్నపూర్వకంగా పాపాలే చేస్తున్నారు. అందుచేత ఆ సుఖ దుఃఖాలు అనేవి మన చేతిలో ఉన్నాయి. మనకి శత్రువు మిత్రుడు అంటే ఎవరు బయట వాళ్ళేం కాదు. ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపుర్ ఆత్మన ఆత్మానం ఆత్మన ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ అంటుంది భగవద్గీత. తన్ని బాగు చేసుకోవడం తన చేతిలోనే ఉంది, తన్ని పాడు చేసుకోవడం తన చేతిలోనే ఉంది. ఒకడెవడో వచ్చి మనని రక్షిస్తాడని కాదు. నీ ఆచారం వల్ల, నీ ప్రవృత్తి వల్ల, నీ నడవడిక వల్ల నువ్వు బాగుపడతావో చెడిపోతావో నువ్వే నిర్ణయించుకో. అంచేత ఏ మనిషికి ఆ మనిషి తన్ని తాను పాడు చేసుకోకూడదు. తనకి తానే శత్రువు, తనకి తానే మిత్రుడు. తాను మంచి పని చేస్తే తనకి తానే మిత్రుడు అవుతాడు, తను చెడ్డ పనులు చేస్తే తనకి తానే శత్రువు అవుతాడు. అవశ్యం స్వస్యైవ అవినయస్య ఫలం అనేనానుభూయతే అంటారు. తన అవినయం తాను చేసుకున్న పనికి పాపం పరిహారం అనుభవిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? మనం చేయలేదు, వాడే చేశాడు, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. చేసినప్పుడు సరదాగా చేసేస్తాం, అనుభవించేటప్పుడు అయ్యో బాధ అంటాం. అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. కనుక ఇమం మానుషమాశ్రిత్య దేహం పరమదుర్లభం ఆత్మహితవాన్ కశ్చిత్ దేవమేకం సమాశ్రయే. అంచేత ఈ మనుష్య దేహం చాలా దుర్లభమైనది. అటువంటి పరమ దుర్లభమైన మనుష్య దేహాన్ని సంపాదించుకున్న తర్వాత ఆత్మహితం కోసం ఒక దేవదేవుడైనటువంటి పరమశివుణ్ణి ఎవడైతే ధ్యానం చేసి పూజలు చేస్తాడో వాడు పాపాలన్నింటినీ చేసినప్పటికీ కూడా శివమేకమతి ధ్యాయే స్వసంతరతి పాతకం. ఏకమతితో అనన్య భావంతో ఆ శివుణ్ణి ధ్యానం చేస్తే
వాడు సమస్త పాపాల నుంచి విముక్తుడవుతాడు. అంచేత ఈ అమ్మాయి కథ దృష్టాంతంగా పెట్టాం కాబట్టి మనందరము కూడా సువిమృశ్య ఏవం ధార్య గంధ అన్యత్ర నాణ్యత బహుజన్మ సహస్రేష కృత పుణ్య విపాకత నృణాం బ్రహ్మకులే జన్మ లభ్యతే కథంచన. బ్రాహ్మణ జన్మ రావడం, ఉత్తమమైన జన్మ రావడం ఎంతో పుణ్యఫలం. మనిషి జన్మ రావడం ఎంతో పుణ్యఫలం. ఆ జన్మని సార్థకం చేసుకోవాలి. కేనోపనిషత్తులో ఇహ చేదవేది దశ సత్యమస్తి నచేదిహావేదీన్ మహతీ వినష్టి అని మంత్రం. ఇహ చేదవేది అంటే ఈ మనుష్య జన్మ వచ్చినప్పుడు మనం తెలుసుకోవలసిన ఆత్మని గురించి తెలుసుకుంటే సత్యమస్తి, సత్యమైనటువంటి లోకాలు, సత్యమైన పరమార్థం ఉంది. నచేదిహావేది ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత కాసేపు సరదాగా ఐహిక భోగాలకే దృష్టి పెట్టి జీవితం గడిపేస్తే మహతీ వినష్టి భూయో భూయ జనన మరణ ప్రవాహ రూప సంసార పాత. మళ్ళా మళ్ళా పుట్టుక చావు అనేక రకాల ఇబ్బందులు పడ్డం, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం ఇలా తిరుగుతుండమే. తల్లి గర్భంలో గర్భవాసంలో దుఃఖం, పుడితే దుఃఖం, పెరిగితే దుఃఖం, సావుకి దుఃఖం, అనేక రకాలైన దుఃఖాలతో మనం బాధలు పడుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత అతోస్యా పూర్వపూర్వేష కృతాఘన్నాస్తి జన్మసు అన్యథా సత్కులే జన్మ కథమేషాం ప్రపద్యతే. అందుచేత ఈవిడ అనేక ఉత్తమమైన జన్మలు పొందినా అనేక పాపాలు చేసి అనేక రకాల బాధలు పడి చిట్ట చివరికి గోకర్ణ క్షేత్రంలో శివారాధనతో కనుమూసింది కనుక ఈవిడి ప్రాగ్జన్మ పుణ్యభారం చేత ఈ అవసరాలై కూడా తెలుసుకోకుండా బుద్ధిపూర్వకంగా కాకపోయినా శివ అనుగ్రహం పొందింది కాబట్టి ఆ యమదూతలందరూ ఇక్కడికి రావడానికి భయపడిపోయారు. శివదూతల విమానం తీసుకొచ్చి దివ్య దేహాన్ని ఆవిడికి ఇచ్చి తేజోరాశి అయినటువంటి శరీరాన్ని సమకూర్చి ఆ విమానంలో కూర్చోబెట్టి శివకింకరులు అందరినీ కూడా చాలా పరమ భక్తితో శివలోకానికి అవన్నీ తీసుకెళ్లారట. క్వగతం మే వపు కష్టం చండ చండాల గోత్రజం అహోసుమహదాశ్చర్యం దృష్టం మాయా విలాసజం యన్మే భవ సహస్రేషు భ్రాంతం భ్రాంతం పునః పునః అహో ఈశ్వర పూజాయా మాహాత్మ్యం విస్మయావహం పత్రమాత్రేణ సంతుష్టో యో దదాతి నిజం పదం. శివుడి యొక్క మహిమ ఆఖరిగా స్టేట్మెంట్ ఇస్తున్నారన్నమాట ఆయన. ఈశ్వర పూజ యొక్క మాహాత్మ్యం ఎంత గొప్పది, ఎంత ఆశ్చర్యప్రదమైనది. ఆవిడికి ఇచ్చింది ఏమిటి ఈవిడ అంటే ఓ బిల్వపత్రం. ఒక్క పత్ర పూజ, ఒక బిల్వపత్రం అర్చన చేసినంత మాత్రాన ఈశ్వర పదం కైలాస స్థానం ఇచ్చారే స్వామి. పత్రమాత్రేణ సంతుష్ట యో దదాతి నిజం పదం. తన స్థానాన్ని అనుగ్రహించేటువంటి మాట కనుక ఆవిడ ఆ ఈశ్వర పూజ యొక్క మాహాత్మ్యాన్ని గుర్తించి ఇతి తాం జాత నిర్వేదాం స్మరంతీం భగవత్పదం దివ్యం విమానం ఆరోప్యతే మహేశ్వర కింకరాః ఆలోకయత్సు సర్వేషు లోకేశేషు సవిస్మయం ఆమంత్రియతామాథ అనిన్యు పరమేశ్వర సన్నిధిం. ఆమె పరమేశ్వర సన్నిధానానికి వెళ్ళింది. అంచేత ఈ రకమైనటువంటి వృత్తాంతాలు మనం తెలుసుకున్నప్పుడు ఎవరు నిత్యమైన పరమానందాన్ని పొందాలనుకుంటారో, ఎప్పుడు ఆ పరమేశ్వరమైనటువంటి వైభవాన్ని కైలాస స్థితి కావాలనుకుంటారో అది అక్కడికి వెళ్ళడం అనేది అంత తేలికైన పని కాదు. ఈ జన్మలో మనం చేయాల్సిన ప్రయత్నం చేయాలి. అందుచేత శివలోకంలో శాశ్వతమైన నివాసం కలగాలి అన్నా, అనేక రకాలైనటువంటి మంచి మంచి భోగాలు అనుభవించాలన్నా మనకి అందరికీ కూడా యస్మాన్నాస్తి పరం విత్తం తత్పదం పారమేశ్వరం. అందు గొప్ప ధనమేది డబ్బు పెట్టి కొనుక్కుంటాం అంటే వచ్చే పని కాదు. సాంఖ్యకారికల్లో ఓ మాట ఉంది, దృష్టవద ఆనశ్రవిక సహ్యవిశుద్ధి క్షయాతిశయయుక్త. మనం ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కోవాలి అంటే కాస్ట్ పే చేసి డబ్బులు పెట్టి మంచి ఎక్కువ డబ్బులు పే చేస్తే ఎక్కువ మంచి ఖరీదైన వస్తువు కొనుక్కుంటాము అన్న. ఉన్న మామూలుగా మన్నికం లేని వస్తువు కంటే అది కాసేపు వండుతుంది. దీనికంటే ఓ ఏడాదో రెండేళ్ళలో మంది మాట నిజమే, కానీ అది శాశ్వతం కాదు కదా. మనం లౌకికమైన సాధనాలతో మన ప్రయత్నంతో మనం కొన్న వస్తువు, మనం సంపాదించిన వస్తువు చిరకాలం ఉండదు అని మనకు తెలుసు. అయినా మనం చేస్తున్నాం. యజ్ఞయాగాది కర్మాచరణం చేస్తున్నారు. వేదోక్తమైనటువంటి విధానాలతో శాస్త్రీయమైనటువంటి సంప్రదాయంతో చక్కటి యాగాలు చేస్తున్నారు. ఈ యాగాల వల్ల వచ్చిన స్వర్గం కూడా ఇలాంటిదే అన్నాడు ఆయన. మనం డబ్బెట్టి కొనుక్కున్న వస్తువు మంచి పట్టు చీర కొన్నాం, ఎంతకాలం 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుంది, తర్వాత తిరిగిపోదు. ఏదైనా ఓ మంచి పిండి వంట వండుకున్నాం, ఆ పూటకు బాగుంటుంది, సాయంకాలానికి వాసన వస్తుంది, మర్నాటికి పురుగులు కూడా వస్తాయి. అంతే తప్ప అది అశాశ్వతము అని మనకు తెలుసు కదా. ఐహికమైన వస్తువులు అశాశ్వతములు అని మనం కళ్ళారా చూస్తున్నాం. ఆముష్మికమైన వస్తువులు కూడా, స్వర్గాది సుఖములు కూడా శాశ్వతాలు కాదు. క్షీణే పుణ్యే వర్త్యలోకం విశంతి.
మన పుణ్యం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి మన మానవ జన్మలోకి వచ్చేస్తాము. ఆ సుఖాలు, స్వర్గ సుఖాలు అనుభవించే టైం ఉంటుంది. స్వర్గం వచ్చింది అంటే యాగం చేయడం వల్ల ఓ పుణ్యం వచ్చింది. ఆ పుణ్య ఫలంగా మనకి స్వర్గం లభించింది. ఆ స్వర్గాన్ని మనం అనుభవించాం. మళ్ళీ ఆ స్వర్గ ఫలం అయిపోయింది. డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసినట్టుగా, బ్యాంకులో బ్యాలెన్స్ ఖాళీ అయిపోయిన తర్వాత మనం విత్డ్రాయల్ రాస్తే వాడేం ఇవ్వడం, అయిపోయిందండి అకౌంట్ వెళ్ళరండి అంటాడు. అలాగే మనకు ఉండే పుణ్యం కాస్త ఖర్చు అయిపోతే స్వర్గంలోంచి మనకి ఎందుకు దోచేస్తారు? కనుక శాశ్వతమైన పదం కావాలంటే ఏం చేయాలి అని అంటే శివపదం, శివారాధన చేసి శివానుగ్రహాన్ని పొంది కైలాసంలోకి వెళితే అక్కడి నుంచి కిందకి జారిపోవడం అంటూ ఉండదు అని ఇక్కడ పౌరాణిక శైలిని బట్టి చెప్పారు. సిద్ధాంతంలో మోక్షం వచ్చిన తర్వాతనే నసపునరావర్తతే అని సిద్ధాంతం. శివానుగ్రహం చేత అద్వైత వాసన కలుగుతుంది. అద్వైత వాసన వల్ల గురుభక్తి కలుగుతుంది. గురుభక్తి వల్ల ఉపదేశంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని తత్వవేత్తలైన గురువులు తత్వాన్ని ఉపదేశిస్తారు. ఆ ఉపదేశించినప్పుడు మనకి జ్ఞానం కలుగుతుంది. అది అపరోక్ష అనుభూతిగా మారుతుంది. అప్పుడు ముక్తి వస్తుంది. తర్వాత మోక్షము, తర్వాత పునర్జన్మ లేదు. ఇది ప్రాసెస్. శివశివ అన్నంత మాత్రాన శివపదం వస్తుంది అని పురాణాలు చెప్పిన మాట నిజమే. అయితే మరి మీరు జ్ఞానాదేవత కైవల్యం అని శంకరాచార్య వారు అన్నారు కదా, అది తప్ప ఇది తప్ప అని మీరు ప్రశ్నిస్తారేమోనని ఈ మాట కూడా అనేశారు. శివభక్తి వల్ల మంచిదే, శివానుగ్రహం వల్ల స్టెప్స్, ఇదే దారి. ఈ దారిలో వచ్చిన వాడే మోక్షానికి వెళ్ళగలడు, ఇంకో దారే లేదు. కానీ ఇక్కడతో డైరెక్ట్ మోక్షమా అంటే మాత్రం కాదు. ఈ భక్తి వల్ల శివానుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం కలిగిన తర్వాత మన పాపాలన్నీ దూరం అవుతాయి. అప్పుడు మన మనస్సు చాలా పరిశుద్ధమవుతుంది. అప్పుడు సరైన గురువు లభిస్తారు మనకి. ఆ గురువు చెప్పింది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. బాగా దుమ్ముతూ ఉన్నటువంటి కంచం దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు పరవాన్నం తీసుకొచ్చి వేస్తానన్నా కాసేపు ఆగండి కడుక్కుంటా ఉంటాం కదా, కంచం కడుక్కోకుండా ఎదరు పరవాన్నం వడ్డించుకోము. అలాగే మంచి జ్ఞానం ఎదరు చెప్పగలిగిన కెపాసిటీ ఉన్న గురువు మనకు వచ్చినా రిసీవింగ్ కెపాసిటీ మన మనస్సుకు ఉండాలి. మన మనస్సు శుద్ధం కావాలి. పాత్ర శుద్ధి చేసుకుని కడుక్కున్న తర్వాత దానిలో ఆహారం పెట్టినట్టుగా మన మనస్సు అనేది పరిశుద్ధమైన తర్వాత దానిలో జ్ఞానం ప్రతిఫలిస్తుంది, లేకపోతే ప్రతిఫలించదు. అంచేత స్క్రీన్ బాగా ఉంటే దాని మీద మనం ఏదైనా వేసిన బొమ్మలు వేస్తే బాగా వస్తుంది. గోడ తెల్లగా ఉంటే బొమ్మ బాగా వస్తుంది. నల్లటి బొమ్మ మీద గోడ అంతా నల్లగా ఉంది, దాంట్లో మసిపుగ్గుతో గీసామంటే ఆ నలుపులో నలుగు కలిసిపోతుంది తప్ప ఏమీ కనపడదు. అంచేత బింబగ్రాహి అంటే బింబాన్ని గ్రహించాలి అంటే ఇది స్వచ్ఛంగా ఉండాలి. మనస్సుకి లక్షణాలు 3 ఉంటాయి: నిర్మలత్వం, నిశ్చలత్వం, జ్ఞానగ్రాహకత్వం. అలా జ్ఞానాన్ని గ్రహించేది అంటే నిర్మలమైన నిశ్చలమైన అంతఃకరణం కావాలి. ఆ 2 మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం మన భారతీయ సంప్రదాయంలో మన మనస్సు అనేది ఒక అద్దంతో పోలుస్తారు. అద్దంలో మన బొమ్మ కనిపించాలి అంటే ఆ అద్దం బాగా తుడవాలి. దాని మీద మట్టి దుమ్ము అది లేకుండా శుభ్రంగా తుడిస్తే అద్దం బాగా స్పష్టంగా ఉంటుంది, దానిలో బొమ్మ బాగా కనిపిస్తుంది. కానీ అది కూడా బాగా గంటకి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల వేగంతో కదిలిపోతూ ఉంటే మనం బొట్టు పెట్టుకోవడమో చదువుకోవడమో కష్టం, కనపడదు. అంటే అది కదలకుండా ఏకాగ్రంగా ఉండాలి, ఒక చోట నిలకడగా ఉండాలి. అంచేత మనం ఏం చేస్తాం అంటే ఏదో డ్రాయింగ్ టేబుల్స్ అనో లేకపోతే ఇంకో రకాలైనటువంటి ఒక నిలువు అద్దాలో పెట్టుకుని అది స్టాండర్డ్ గా బిగించేస్తాం కదలకుండా. దాన్ని రోజు శుభ్రంగా తుడుస్తాం. ఇంట్లో ఉన్నటువంటి శివలింగాన్నో లేకపోతే అమ్మవారి విగ్రహాన్నో తుడిచామో లేదో మనకి తెలియదు, కానీ దీన్ని మాత్రం శుభ్రంగా రోజు జాగ్రత్తగా తుడుస్తూ ఉంటాం. సబ్బులు ఇచ్చి ముఖాన్ని కడుగుతాం. శరీర శుద్ధి చేస్తున్నాం. ఆత్మశుద్ధి చేస్తున్నామా? చేయట్లా. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి మార్గాలు ఏమిటి అంటే సౌందర్య సాధనాలు. గాడ్రేజ్ కంపెనీ సౌజన్యమా అంటూ చక్కగా రంగులు వేసుకోవడం. తలకి తెల్లటి జుట్టు ఉన్నా దానికి రంగు బాగా నల్లగా తయారు చేస్తున్నాం. కానీ మరి నల్లటి మనస్సును తెల్లగా చేయడం ఎలాగా? ఈ మార్గం ఏంటి? దీనికి ఏం కంపెనీలు లేవు కదా అంటే ఉన్నాయి. కర్మాని చిత్తశుద్ధ్యర్థం చిత్త ఏకాగ్ర్యార్థం ఉపాసన. మనకి వైదిక కర్మ సదాచారము సనాతనమైన వైదిక కర్మ విధానం ఉంది. ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. కర్మాచరణం వల్లనే మన మనస్సుని శుద్ధి చేసుకోవాలి. అంచేత మనం ఎందుకు ఈ పనులు చేయడం? ఎందుకు? అతిథి పూజ చేయండి, దాన ధర్మాలు చేయండి, ఉపవాసాలు చేయండి, ప్రాణాయామాలు చేయండి, పొద్దున్నే స్నానాలు చేయండి. ఇవన్నీ ఎందుకండి అంటే మనశుద్ధి కోసం, మనస్సు నిర్మలం కావడం కోసం. మరి నిశ్చలం కావడం కోసం ఏం చేయాలి అంటే ఉపాసన చేయాలి. ఉపాసన అంటే ఏదో మంత్రం తీసుకుని దాన్ని ఓ సహస్ర గాయత్రి చేస్తాను, లేకపోతే 1,00,000 సార్లు శివ పంచాక్షరి చేస్తాను,
లేదా శ్రీరామనామం కోటి కోటి సార్లు రాస్తాను, రామకోటి రాస్తాను. ఇలాగ అంటే ఒకే వస్తువు యందు మనస్సుని కట్టి పారేస్తే ఏకాగ్రత వస్తుంది. అంటే నిర్మలత్వం వైదిక కర్మల వల్ల వస్తుంది, నిశ్చలత్వం ఉపాసన వల్ల వస్తుంది. ఆ రెండు వచ్చిన తర్వాత నిర్మలమైన నిశ్చలమైన మనస్సులో జ్ఞానం ప్రతిఫలిస్తుంది. ఆ జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అంచేత కర్మకాండ, భక్తికాండ, జ్ఞానకాండ వీటికి ఎంత విరోధం కాదు. ఈ మూడు జడకి శుభ్రంగా ముప్పేటగా నేస్తాం కదా, ఈ జడలో ఏ పాయి మంచిదండి అనకూడదు. మూడు పాయలు వేస్తేనే జడ అవుతుంది. అలాగే కర్మ, భక్తి, జ్ఞానం మూడు ఒకదానికొకటి పెనవేసుకుంటాయి. ఈ కర్మ, భక్తి జ్ఞానానికి సాధనాలు. ఈ కర్మ, భక్తి వీటి వల్ల జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అంతేగాని కేవలం మొత్తం కర్మల వల్లే మోక్షము, కేవలం భక్తి వల్లే మోక్షం, కేవలం శరణాగతి వల్ల మోక్షం, జ్ఞానం అక్కర్లేదు, ఇలాంటి మాటలన్నీ అంతంత మిడిమిడి జ్ఞానంతో మనం కల్పించుకున్నదే తప్ప శాస్త్రీయమైనటువంటి సారవంతమైన మాటలు కావు. అంచేత భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, శమధమాది సాధన సంపద ఇలాంటివన్నీ మనం అలవాటు చేసుకోవాలి. అంటే మన ప్రాచీనులు మహర్షులు మనకి నేర్పినటువంటి వైదిక కర్మాచరణ, చక్కగా సదాచారం ఇవన్నీ పాటించాలి. ఆచారం ఎందుకండి అన్నాడు ఒక ఆయన. కర్మలు చేస్తాం, ఆచారం ఎందుకండి? శివుడు పూజ చేయాలంటే మడి కట్టుకోవాలా? మడి కట్టుకుంటేనే శివ పూజ కావాలా? మామూలుగా చేస్తే చేయకూడదా? శాంత చొక్కా వేసుకుని శివుడికి అభిషేకం చేయకూడదా అండి అని అడిగాడు ఒక ఆయన. అయ్యొచ్చయ్య తప్పులేదు, కానీ మీ ఇంట్లో వ్యవసాయం చేస్తున్నారు కదా, మీరు వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం ధాన్యాన్ని భూమిలో పాస్తాం. ఆ పైన పొట్టు కూడా ఎందుకయ్యా, తినేది బియ్యమే కదా, బియ్యం పాచి చూడు ఎలా ఉంటుందో అని. బియ్యం కదా తినేది, నీకు కావాల్సింది బియ్యమే. అంచేత పాచేటప్పుడు, భూమిలో పాచేటప్పుడు కూడా బియ్యాన్నే పాద్దాం, ధాన్యాలు వద్దు అంటే మొలకెత్తుతుందా? కుళ్ళిపోతుంది. మొలకెత్తాలి అంటే ఆ పైన పొట్టుతో ఉన్నప్పుడే అది మొలకెత్తుతుంది. అదిగో ఆ పైన పొట్టు లాంటిది సదాచారం. కర్మ మంచిదే, కర్మకి ఆచారం తోడైతేనే కర్మ ఫలితప్రదం అవుతుంది, లేకపోతే ఫలాన్ని ఇవ్వదు. ఆచారహీనం న పునంతి వేదా యద్యప్యధీతై అధీతా సహ షడ్భిరంగై. షడంగ సహిత వేదాధ్యయనం చేశారు, ఆయన మాత్రం సంధ్యావనం చేయకండి అన్నాడు అనుకోండి, ఉపయోగం లేదు. ఆచార్య స్వాముల వారు చెప్పారు, తస్మాత్ అసంప్రదాయజ్ఞ సర్వశాస్త్రవిదపి మూర్ఖవదుపేక్షణీయ. గీతా భాష్యంలో ఆయన సర్వశాస్త్రార్థాలు బాగా అన్నీ చదువుకున్నవట, కానీ సంప్రదాయం తెలియదు, సంప్రదాయం అందు విశ్వాసం లేదు. వాడు ఏం చేయాలండి? వాడు పరమ మూర్ఖుడిగా తమకట్టి పక్కన పెట్టేయండి, వాడి విద్య అనవసరం. అంతకంటే ఏమీ అక్షరాలు రాకపోయినా సంప్రదాయ సిద్ధంగా మా తాత ఇలా చేశారండి, మా నాన్న ఇలా చేశారు, మాకు మొదటి నుంచి ఇది ఆచారం, ఈ రకంగా మేము చేసుకుంటున్నాం అని అంటే ఆయన నెత్తిమి పెట్టుకోండి, ఆయన మంచివాడు వీడికంటే. ఈ చదువుకున్న వాడి కంటే సాకలాడు మేలని మనం ఏదో వేలాకోళం సామెతలు అంటాం. నిజం, చదువు కంటే సంస్కారం మంచిది. చదువు వేరు, చదువుకి ఫలితం ఏమిటి? సంస్కారం. ఆ ఫలం వాళ్ళకు వచ్చింది, చదువు మన దగ్గర ఉంది అంటే ఉపయోగం ఏంటి? చదువు ఫలితాన్ని ఇవ్వనప్పుడు, విద్య వినయాన్ని ఇవ్వకపోయినా, దానం అహంకారాన్ని పెంచినా, పాండిత్యం గర్వాన్ని పెంచినా అది నిష్ఫలం, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అంచేత సదాచారంతో కూడిన కర్మాచరణం చేయాలి, భక్తి ఉండాలి, ఉపాసన ఉండాలి. దానివల్ల జ్ఞాన మార్గం మనకి స్వాధీనమవుతుంది. అటువంటి జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. కాబట్టి సర్వేషాం నిగమానాంచ యదేకం క్షేత్రముచ్యతే యస్మాన్నాస్తి పరం వ్యక్తం తత్పదం పారమేశ్వరం అని సదానంద స్వరూపుడైనటువంటి ఆ పరమశివుడు ఎక్కడ నివసిస్తూ ఉంటాడో అటువంటి గోకర్ణ క్షేత్రం, మహాశివరాత్రి మొదలైన పర్వాలు, బిల్వపత్రార్చనం మొదలైన దుర్లభమైనటువంటి ప్రయత్నాలు ఇలాంటివన్నీ చేసి, ఉపవాసాలు, జాగరణాలు మొదలైన వ్రతాలన్నింటినీ చేసుకుని మనందరము కూడా ఆనందకరమైనటువంటి శివ సామ్రాజ్యాన్ని పొందడం కోసం ఈ కథని చెప్పాం. ఇమాం శృణయాన్ నిత్యం కథాం శైవీం మనోహరాం శ్రావయేద్వా జనోభక్త్యా సయాతి పరమాంగతిం. అవన్నీ చేయక్కర్లేదండి, కనీసం ఇలాంటి శివభక్తి పరిపూర్ణమైనటువంటి మనోహరమైన ఈ కథని భక్తితో విన్నా, చెప్పినా, చదివినా వాళ్ళందరికీ కూడా శివానుగ్రహం కలుగుతుంది. శ్రద్ధధాన సకృద్వాపే ఇమాం శృణయాత్ కథాం త్రిస్తత్వకులజయిస్తార్థం శివలోకమవాప్నుయాత్ ఇది ఖచ్చితమశేషం శ్రేయసామాదిబీజం భవసత దురితఘ్నం ధ్వస్తమోహాంధకారం చరితమరకేయం మన్మధారేరుదారం సతతమపి నిషేవ్యం స్వస్తిముద్భిశ్చలోకైః. ఇది స్కాందపురాణే బ్రహ్మోత్తరఖండే శివచతుర్దశి గోకర్ణ మాహాత్మ్యవర్ణనం నామ తృతీయోధ్యాయః. శివాయ నమః. ఇవాళ మనము ఈ రెండు పర్వాల గురించి, అంటే శివరాత్రి పర్వం, గోకర్ణ క్షేత్రము, దాని గురించినటువంటి కథని మననం చేసుకున్నాం.
ప్రదోష వ్రత మహాత్మ్యం చాలా గొప్పది. రేపు కార్తీక సోమవారం ప్రదోష వ్రతం, అలాగే సోమవార వ్రతం, అది చేయాల్సిన విధానాలు కూడా చాలా చక్కగా చెప్తారు. ఇవి మనం ఏదో అస్తమేధం చేయండి లేదా రాజసూయం చేయండి అంటే మనం చేయలేకపోవచ్చు. కానీ చాలా సులభంగా మనం చేయగలిగిన పనులు చెప్తోంది పురాణం. ఈ గ్రంథమే ఎందుకు ఎన్నుకున్నాను అని అంటే, ఇవి మనం చేయడానికి వీలైన పనులు. త్రయోదశి నాడు 1 గంట కాలం సాయంకాలం చాలు. ఆ గంటలో శివపూజ చేసుకుని తర్వాత పనులు మనం చేసుకుంటే నష్టమే ఉంది. ఇలా చెయ్యగలిగిన పని కూడా మనం చేయలేదు అంటే అది కారణం ఏమిటి? 2 కారణాలు. ఒకటి, తెలియజెప్పకపోవడం. ఇలాంటి పని చెయ్యాలి అని చెప్తే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ చెప్పకపోవడం లోటు మంది ఒకటి. తెలిసిన తర్వాత కూడా చేయలేదు అంటే వాళ్ళ కారణం. అంచేత మనం ఇలాంటి సత్సంగాలు పెట్టినప్పుడు నిత్య మానవ జీవితంలో మనం ఆచరణ యోగ్యమైన మంచి పనులు ఏదైనా పురాణం మనకు అందిస్తే అది మనం కల్పించి చెప్పాం ఇలాగా అని కాకుండా, ఏదో ఒక ఉత్తరాలు వస్తూ ఉంటాయి చూడండి, ఓ ఉత్తరం రాసి ఇలాంటి ఉత్తరాలు 40 మంది చేయకలింది, 40 ఉత్తరాలు రాసి 40 మందికి ఇవ్వండి, వాడు 40 మందికి ఇవ్వండి, లేకపోతే నీ ఎక్కలైపోతుంది. ఇలాంటి తమాషాలు వద్దు. చెప్పే మాట ప్రామాణికంగా ఉండాలి. ఇది వేదవ్యాసుల వారు రాశారు, పౌరాణికుడు, పురాణ గ్రంథంలో ఉంది. ఒక్క అక్షరం మన సొంత కల్పన వద్దు. పెద్దలు చెప్పిన మాట దాన్ని మనం ఆచరించగలిగింది కూడా మనం ఆచరించకపోతే మనం చాలా దురదృష్టవంతులం అవుతామన్న ఉద్దేశంతో చేయాల్సిన పనుల్లో ఇలాంటి కొన్ని ధర్మ సూక్ష్మాలు, చేయాల్సిన విధానాలు మనం నేర్చుకుని దాన్ని ఆచరణలో పెట్టి దానివల్ల మహాఫలాన్ని మనం పొంది మన తోటి వారికి కూడా పొందింపచేయడం ఒక లక్ష్యంగా ఈ ధర్మ ప్రచారం ఈ సత్సంగాల్లో చేస్తున్నారు. అది శ్రీవారు చేసేటువంటి దివ్యమైన పూజలు, వారు చేసేటువంటి ఆరాధన చూస్తే ఈ జన్మకు కాకపోతే మళ్ళీ జన్మకైనా అలాంటి పూజ చేసి యోగ్యత భగవంతా ఏం కోరుకుంటాం. మనం చూడాలి. చూసినప్పుడే దాని గొప్పతనం తెలుస్తుంది, అది చెయ్యాలనిపిస్తుంది. అసలు చూడకపోతే ఏముంది దానిలో అని చెప్పి తెలుసుకోవాలి, తర్వాత కోరుకోవాలి, తర్వాత చెయ్యాలి. జానాతి ఇచ్చతి యతతే, ముందు తెలుసుకోవటం, ఆ తర్వాత తెలిసిన తర్వాత కోరిక పుడుతుంది. అది చాలా ఖరీదైందట, అలాంటిది ఉంటే నాకు బాగున్ను అనుకోవాలి. బాగున్ను అంటే దానికోసం కష్టపడి ప్రయత్నించాలి, పొందాలి. అలాగా పరమేశ్వర విభూతిని తెలిపేటువంటి వాంగ్మయాన్ని మనం అధ్యయనం చేయటం, వినడం, దాన్ని చదవటం, మరొకసారి చదవాలి అని కోరుకోవడం, మీరు కూడా పారాయణలో పెట్టుకోవడం, పారాయణ చేయడం, దానిలో చెప్పిన ధర్మాలని ఆచరించడం అనేటువంటిది మిమ్మల్ని నుంచి కోరుకుంటున్నాను. ఏదైనా ఒక మంచి మాట, మీకు మనస్సుకి ఇష్టమైన మాట ఏదైనా వస్తే అది సంప్రదాయం తాలూకు గొప్పతనం. మనస్సుకి కష్టపడే మాటలు ఏవైనా వస్తే నేను చెప్పడంలో కొంచెం తెలివి తక్కువ. అంచేత మీరు చాలా విశాలమైన భావంతో, ఎవరిని మనస్సు కష్టపెట్టాలి అనే దృష్టితో ఈ మాటలేమీ లేవు. అందరూ బాగుపడాలి అనే ఉద్దేశంతో మహర్షులు మనకు అందించారు. మహర్షులు అందించిన దాన్ని యథాతథంగా మనం కొంచెం సరళమైన భాషలో, మనకి తెలిసిన భాషలో మనం చెప్పుకోవడం. ఆ భాష సంస్కృతం కష్టంగా ఉంది, ఈ రోజుల్లో ఎవరికి రాదు. అంచేత సంస్కృత భాష చదవలేదు కాబట్టి సంస్కృతంలో ఉండే పురాణాలను వీలైనంత వరకు చెప్పాలి అని ప్రయత్నం నాది. తెలుగు పద్యాలు లేకపోతే పోతన భాగవతం పద్యాలు చాలా అందంగా ఉండే మాట నిజమే, నాకు ఇష్టమే. కానీ అవి మీరు చదువుకోగలరు కదా. మీ అంతటా మీరే చదువుకోగలిగిన పద్యాన్ని నేను ఇక్కడ పాడితే అందరికీ అందుబాటులో లేని భాషని ప్రచారం చేయాలి. సంస్కృతంలో ఉండే ఋషివాంగ్మయం, వేదవ్యాసులు ఏం రాశారు, వాల్మీకి ఏం రాశారు, అలాంటి కొంచెం విషయాల్ని ప్రచారం చేయాలని ఏదో ఒక సరదా, ఆ ప్రయత్నం కోసం నేను ఈ గ్రంథాన్ని తీసుకున్నాను. మీకు అందరికీ ఎంతమంది రుచిస్తుందో ఏమో తెలియదు. శివానుగ్రహం. శివాయ గురవే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.